ఎస్ఆర్కే ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనతో పాటు ఉన్నారు అహల్య హాస్పిటల్ నుంచి డాక్టర్ శనికెల రాజకుమారి గారు, ఎంబీబీఎస్ ఎండి ఓపీజీ. ఈ మధ్యకాలంలో లేడీస్లో ఎక్కువగా వింటున్న సమస్య క్యాన్సర్, మరీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వికల్ క్యాన్సర్. అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తదితర విషయాన్ని ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకోపోతున్నాం. డాక్టర్ గారిని అడిగే. మేడం నమస్తే. నమస్తే. సో అసలు ముందుగా వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఏంటి? ఓకే, ఈరోజు ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే అని అంటారు. ఇది 2000లో ప్యారిస్లో చాలామంది క్యాన్సర్ స్పెషలిస్టులు, చాలామంది రీసెర్చర్స్ అందరు కలిపి ఈ సమ్మిట్లో పాల్గొన్నాక వాళ్ళకి కొన్ని సూత్రాలు అనేది పెట్టుకున్నారు. ఈ క్యాన్సర్ వలన చాలామంది చనిపోతున్నారు, వాళ్ళు కోల్పోతున్నారు ఫ్యామిలీస్ అని చెప్పి వాళ్ళు అవగాహన పెంచాలి, ముందుగానే గుర్తించాలి. అలాగే బెటర్ క్వాలిటీ కేర్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ని బాగా పెట్టుకుంటేనే ఈ క్యాన్సర్ని నుంచి బయటపడతారు అని 4 సూత్రాలు అందరికీ తెలియాలి. ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఇది ఖచ్చితంగా అందరూ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్లో అందరికీ తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ సందేశం పెట్టారు. అంటే అందరికీ క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి, దీన్ని ముందుగానే గుర్తించవచ్చు. ఇది మన లైఫ్ స్టైల్, జీవన శైలిలో మార్పుల వలన దీన్ని నివారించుకోవచ్చు. అలాగే అన్ని మంచిగా చేసినప్పుడు మనం క్యాన్సర్ని జయించవచ్చు అని చెప్పి ఈ సూత్రాలు అనేది పెట్టారు. సో ఇది ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే అని అందరికీ అనౌన్స్ చేసింది ప్యారిస్లో ఫస్ట్. ఓకే డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే మన శరీరంలో ఉన్న కణాలు మామూలుగా జరిగే మార్పు అతిగా జరగటం, అంటే అసాధారణంగా మార్పు జరిగి కణాలు ఒక గడ్డలాగా మార్పు అనేది చెందుతాయి. ఇది శరీరం బయట, మన బాడీ బయట ఉంటే మనం కనిపెట్టవచ్చు. కానీ క్యాన్సర్ ఎట్లా మన అవయవాల లోపల జరిగే మార్పు కనిపెట్టలేం. చాలా మటుకు క్యాన్సర్ ఎక్కువ సందర్భంలో సైలెంట్గా స్లోగా పెరుగుతుంది, కానీ కొన్నిసార్లు అగ్రెసివ్గా ఉంటుంది. సో ఈ క్యాన్సర్ అనేది స్లో సైలెంట్గా ఉండటం వల్లనే క్యాన్సర్ని అవగాహన ఉండాలి, నివారించాలి, ముందుగా గుర్తించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం మెయిన్గా ఇవాళ జరుగుతుంది. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో భారతదేశంలో మహిళల్లో క్యాన్సర్ ఎక్కువగా వింటూ ఉన్నాం, అంటే పెరుగుతూ ఉంది. సో ఈ మధ్య పెరుగుతుందా, లేకపోతే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నామా? భారతదేశంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం 13 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంటే క్యాన్సర్ రేటు చాలా పెరిగింది. గత కాలంలో 15-20 ఇయర్స్ బ్యాక్ చూస్తే అప్పుడు చికిత్సలో, ట్రీట్మెంట్లో, ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే పరీక్షలు చేస్తున్నారో ఇంత మెరుగైనది లేదు. ఇప్పుడు 15-20 ఇయర్స్ నుంచి చాలా ట్రీట్మెంట్స్లో చాలా మెరుగైనవి. ఎర్లీగానే చాలామందికి అవగాహన ఉండటం వలన, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉండటం వల్ల వాళ్ళు ముందుగా గుర్తించటం, ఎర్లీగా ట్రీట్మెంట్స్కి రావటం అనేది జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఎడ్యుకేషన్, లిటరసీ ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి కాబట్టి చాలామంది ఉమెన్ కానీ జెంట్స్ కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు వస్తున్నారు ట్రీట్మెంట్స్కి. ముఖ్యంగా మనకి చూస్తే లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ 100 మందిలో చాలా ఎక్కువ ఉంటుంది. 28%, 1,00,000 పీపుల్ లేడీస్ చూస్తే 28 న్యూ కేసెస్ వస్తున్నాయి. అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా అంతే, ఓవేరియన్ క్యాన్సర్, తర్వాత యూట్రైన్ క్యాన్సర్, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చే క్యాన్సర్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి, ఎందుకంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కూడా పెరిగినాయి కాబట్టి వాళ్ళు ఈ ఓరల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, మన ఆహార మార్పుల్లో కూడా జరిగినాయి, జీవనశైలిలో మార్పులు జరగటం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా ఇప్పుడు చాలా, అంటే పేగులకి సంబంధించిన క్యాన్సర్ కూడా ఇప్పుడు కనబడుతుంది మనకి. మేడం, ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎక్కువగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లు ఏంటి, ఎస్పెషల్లీ మహిళల్లో? భారతదేశంలో 13 లక్షల న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ నమోదవుతున్నాయి. ఎక్కువగా కనపడేది బ్రెస్ట్ క్యాన్సర్స్. ఇప్పుడు చూస్తే మనకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. మనకి ఇప్పుడు ఈ 15-20 ఇయర్స్లో చాలా మార్పులు జరిగినాయి. ఇప్పుడు మనకి అర్బనైజేషన్, అంటే చాలామంది సిటీస్లోకి రావటం, వాళ్ళ లైఫ్ స్టైల్ మారింది, ఆహార పద్ధతులు మారినాయి. అలాగే మెడికల్ ప్రాబ్లమ్స్, మనకి ఇప్పుడు ఒబిసిటీ ఎక్కువైంది, షుగర్ ఎక్కువైంది, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ చాలా మార్పులు ఎక్కువ అవటం వల్ల మనకి క్యాన్సర్ రేట్స్ కూడా ఎక్కువైనాయి. ఈ మధ్యకాలంలో మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మ్యామ్, అయినా కూడా పట్టించుకోవటం లేదు, ఎందుకలా అంటారు? మహిళలు చాలాసార్లు మహిళల బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయి. మహిళలు చూస్తే మనం ఉమెన్గా
మనం ఫ్యామిలీని చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం. దాంతోపాటు ఇప్పుడు వర్క్ చేయటం వలన అది కూడా బ్యాలెన్స్ చేసి పనులకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇంకోటి, ఈ క్యాన్సర్ యూజువల్గా కనపడే ఏజ్ 40, 45, 50. ఆ టైంలో చాలామంది లేడీస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళిళ్ళ మ్యారేజెస్ అవుతాయి, ఆర్ డెలివరీస్, పిల్లల్ని పెంచటం, అట్లాంటి ఒకేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఏదన్నా పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, నెలసర్లు ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎక్కువ బ్లీడింగ్ కనపడినా, కడుపులో నొప్పి వచ్చినా, ఏదైనా అరుగుదల సరిగా లేదు అన్నా ఇవన్నీ పక్కన పెడతారు. సో ముందు ఇచ్చే ప్రయారిటీ ఫ్యామిలీ, పిల్లలకి. కానీ ఎప్పుడైతే ఎక్కువ, అందుకనే చాలాసార్లు మనం చూస్తాం హాస్పిటల్స్కి వచ్చేటప్పటికే నిర్ధారణ చేసేటప్పటికి కొంచెం లేట్గా వచ్చారు అనే మాట మనకి వినపడుతుంది. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం ఉంది, అరుగుదల సరిగా లేదు, ఏదైనా చిన్న మార్పు ఉన్నా దాన్ని పక్కన పెట్టకూడదు. ఒక్కసారి డాక్టర్ కన్సల్టేషన్కి ఖచ్చితంగా రావాలి. మేడం, ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణాలు ఏంటంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ములకి సంబంధించిన క్యాన్సర్. ఇది మహిళల్లో ఫస్ట్ ముందుగానే దీన్ని గుర్తుపట్టొచ్చు. ఏవైనా చిన్న సిమ్టమ్స్, అంటే యూజువల్గా బ్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి అంటే, వాళ్ళకి చిన్న గెడ్డ లాంటిది ఏదన్నా తెలుస్తుంది, ఆర్ వాళ్ళకి నిప్పుల నుంచి ఏదైనా డిశ్చార్జ్, ఏదన్నా నీరు కారటం, పాలు కారటం, అట్లాంటి ఏదన్నా ఒక సిమ్టమ్ కనపడవచ్చు, ఆర్ పెయిన్ లాగా కానీ ఏదైనా కనపడవచ్చు. ఒక్కొక్కసారి రెండు బ్రెస్ట్ కానీ ఒకసారి చూస్తే షేప్ అండ్ సైజ్ రెండు కూడా మారచ్చు. ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ముందుగానే హాస్పిటల్కి వచ్చి డిటెక్షన్కి, అంటే ముందే గుర్తిస్తే దాన్ని నివారించవచ్చు. ఎర్లీ స్టేజెస్లోనే వస్తే దాని ట్రీట్మెంట్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. యూజువల్గా మనకి చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయారు, ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని కొన్నిసార్లు న్యూస్ అనేది మనకి వినపడుతుంటుంది. యూజువల్గా ఉమెన్, లేడీస్ ఎట్లా అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం షైగా ఫీల్ అవటం, ఎంబారసింగ్గా, ఈ హాస్పిటల్కి రావాలి, దీనికి సంబంధించిన టెస్టులు తీసుకోవాలి అంటే ఆలోచిస్తారు. సో ఏమైనా చిన్న మార్పు మీకు అనిపిస్తే, మీరు గ్రహిస్తే ఖచ్చితంగా మీరు హాస్పిటల్కి వచ్చి అది ఏమీ ప్రాబ్లం లేదు అని నిర్ధారణ చేసుకుంటే ఏమీ ప్రాబ్లం లేకుండా బయటపడతారు. మేడం, అలాగనే ఇప్పుడు స్తనాల్లో నొప్పి ఉంటే అది క్యాన్సరే అంటారా? చాలామంది మహిళలు హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఈ కంప్లైంట్తో వస్తారు, నాకు బ్రెస్ట్ పెయిన్ ఉంది, నేను ఈ మధ్య నోటీస్ చేశాను, ఒక 2-3 months నుంచి నాకు బ్రెస్ట్ పెయిన్ అనేది కనపడుతుంది అని నోటీస్ చేసి చెప్తారు హాస్పిటల్కి వచ్చినప్పుడు. యూజువల్గా పెయిన్ అంటే మనం క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. మనకి తప్పు సమాచారం, అంటే ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవటం వల్లే మనం చాలా మటుకు క్యాన్సర్ అంటే మనం భయపడతాం. ఒక 45 years వరకు కొన్నిసార్లు పెయిన్ అనేది చాలామంది లేడీస్లో కనపడుతూ ఉంటుంది. మనం చూస్తే లేడీస్లో నెలసరి అంటే 30 days, ఫస్ట్ 15 daysలో ఒక రకమైన హార్మోన్ ఉంటుంది. ఎగ్ రిలీజ్ అయినాక నెక్స్ట్ 14 నుంచి 30 daysకి ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో కరెక్ట్గా పీరియడ్ వచ్చే ముందు పెయిన్ అనేది కనపడుతుంది. సో పెయిన్ అంటే 10 to 15 days ఆర్ 10 to 12 days మ్యాక్సిమం పెయిన్, బ్రెస్ట్ పెయిన్ ఉంటే అది పీరియడ్కి సంబంధించింది. కానీ ఎప్పుడైతే పెయిన్ మోర్ దెన్ 2 weeks కన్నా ఆర్ 3 weeks ఉంది, 2 months కంటిన్యూస్గా పెయిన్ ఉంది అంటే అది ఒక్కసారి మనం హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. ఎందుకంటే నిర్ధారణ చేసినప్పుడే అది క్యాన్సర్ అవునా కాదా అనేది చెప్పగలుగుతాం. మేడం, అలాగనే ఇప్పుడు బ్రెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది చాలా మందిలో. సో సెల్ఫ్ ఎగ్జామిన్ ఎలా చేసుకోవాలి ఇంట్లో? ఫస్ట్ టెస్ట్ మనం ఈజీగా, మంచి టెస్ట్ మన మీద మనం చేసుకునేదే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. కరెక్ట్గా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఎర్లీ స్టేజెస్లోనే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని కనిపెట్టేయగలుగుతాం. యూజువల్గా బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఎట్లా చేసుకోవాలనేది తెలీదు. సో ఫస్ట్ మనం ఫింగర్ టిప్స్తో చేయకూడదు ఎగ్జామినేషన్ అనేది. ఈ ప్యాడ్స్ ఆఫ్ ఫింగర్స్ అంటాం, అంటే ఈ ఒక మెత్తగా ఉండే ప్లేసెస్లోనే బ్రెస్ట్ని టచ్ చేసి చూసుకోవాలి. చాలామంది రెగ్యులర్గా రోజు ఆర్ ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉంటారు, అలాగా చేసుకోకూడదు. ఇది ఒక టెస్ట్. ఎట్లా అంటే పీరియడ్స్ వచ్చినాక, కంప్లీట్ అయిపోయి తలస్నానం చేసినాక, అంటే యూజువల్గా 5-6 days అయిపోయినాక స్నానంలో కానీ బెడ్ మీద ఫ్లాట్గా పనుకొని బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి. సో మన క్లావికల్ ఒక బోన్ నుంచి రిబ్స్ వరకు, అలాగే మన సంకల్ నుంచి మజ్జి వరకు బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేయాలి. సో కరెక్ట్గా చేసేటప్పుడు
ఒక కాయిన్ ఎంత సైజ్ ఉంటుందో ఆ కాయిన్ అంత డయామీటర్తో చేసుకోవాలి స్లోగా ఇట్లాగా, ఆర్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్తో చేసుకోవాలి. సో అంత చేసుకున్నప్పుడు చిన్న గడ్డ ఏదన్నా ఉన్నా మనం కనిపెట్టగలుగుతాం. ఏదన్నా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అంటే అది వేరుశనగ పప్పు ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీరు ఫింగర్ టిప్స్తో ఇట్లా పట్టుకుని చూస్తారో బ్రెస్ట్ మొత్తం క్యాన్సర్ లానే తెలుస్తూ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మీ ఒక ఫింగర్తో ఇట్లా ఒక రొటేటెడ్ మూమెంట్స్తో చేసుకుంటే గడ్డ కరెక్ట్గా కనిపెట్టగలుగుతారు. ఇంకోటి ఏదైనా డిశ్చార్జ్ అంటే రొమ్ముల నుంచి ఏదైనా నీరు కారుతాం, ఆర్ మీకు ఏదైనా ఒక అల్సర్ దెబ్బ తగిలినట్టు అనిపిస్తే అది హీల్ అవ్వలేదు, ఒక 2-3 వారాలకైనా అది హీల్ అవ్వలేదు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి రావాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయటం చాలా ఈజీ. మనకి మంచి టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టుల ద్వారా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే కనిపెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు హాస్పిటల్కి వస్తారో అప్పుడు మీకు డౌట్ ఉన్నది ఈ ఒక టెస్టుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. చాలామంది టెస్టులు అన్న వెంటనే భయపడతారు. ఇప్పుడు చాలా మంచి టెస్ట్ డిజిటల్ మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్, అది మీకు జస్ట్ ఫ్యూ మినిట్స్ డిస్కంఫర్ట్ ఉంటుంది అంతే. సో దీనివలన ఖచ్చితంగా మీకు బ్రెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా అనేది ముందే డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేయటం వలన చాలా జీవితాలని కాపాడగలుగుతాం మనం. అండ్ అలాగనే మేడం, సర్వైకల్ క్యాన్సర్ నివారించగలిగిన క్యాన్సర్ అయినప్పటికీ కూడా ఎందుకు కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి? ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫస్ట్ థింగ్, అదే ఫస్ట్ చెప్పిందే, లేడీస్ చాలాసార్లు మనం ఒక పనుల వలన దాన్ని ఫస్ట్ పక్కన పెడతాం మన హెల్త్ విషయాలు. నెక్స్ట్ ఇది లేడీస్కి సంబంధించింది కాబట్టి మనం షైగా ఎంబారసింగ్గా ఫీల్ అవుతాం. ఇంకోటి చాలామంది మా ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ లేదు క్యాన్సర్, అలాగే నాకేమి ఇన్ఫెక్షన్స్ లేవు, నాకేమి వైట్ డిశ్చార్జ్ కానీ అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ లేవు. సో దానివలన ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక మంచి టెస్ట్లు ఉన్నాయి, జస్ట్ ఫ్యూ మినిట్స్, ఒక 1-2 మినిట్సే పడుతుంది, అసలు పెయిన్ అనేది ఉండదు. ఆ టెస్ట్ ద్వారా ఒకసారి పరీక్షకు పంపిస్తే వెంటనే రిపోర్ట్ వస్తుంది, క్యాన్సర్ ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఎర్లీ స్టేజ్లో మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దీనికి ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. మేడం, సర్వైకల్ క్యాన్సర్ని గుర్తించిన తర్వాత దానికి నివారించడానికి చేసే పరీక్షలు అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఎప్పుడైతే మహిళలు ఎవరైనా ఈ ప్రాబ్లం ఉంది ఆర్ కొంతమంది అవగాహన వలన క్యాన్సర్ ఉందా లేదా, సర్వైకల్ క్యాన్సర్ ఉందా లేదా అని కనుక్కోవటానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేస్తాం. ప్యాప్స్మియర్ టెస్ట్ జస్ట్ 1 మినిట్ ప్రొసీజరు, అది పెద్ద నొప్పి ఎక్కువ ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. సో ఇంకో టెస్ట్ హెచ్పివి టెస్ట్ అని ఉంది. సో ఈ 2 టెస్టులు కరెక్ట్గా చేయించుకుని రిపోర్ట్ నెగిటివ్ వస్తే మనకి హెచ్పివి వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. మ్యామ్, హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, దాన్ని ఎవరు తీసుకుంటే మంచిదంటారు? సర్వైకల్ క్యాన్సర్ ఒక ముఖ్య కాజ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో ఈ వైరస్ వల్లనే మనకి సర్వైకల్ క్యాన్సర్ ఒక ముఖ్య కారణం. సో దానికి నివారించడానికి హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్. ఎర్లీగా ఇప్పుడు మనకి చూస్తే పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకి టీకాలు అనేది వేస్తూ ఉంటారు. అంటే దానివల్లనే మనకి పోలియో అనేది పూర్తిగా పోయింది, స్మాల్ పాక్స్ అనేది పూర్తిగా పోయింది. సో అట్లాగే ఈ వ్యాక్సిన్స్ ఎట్లాగైతే చిన్నప్పుడు పిల్లలకి వేస్తున్నామో అలాగే చిన్న పిల్లలు 9 years ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈ ఒక షెడ్యూల్ ఉంది దీనికి. 9 to 14 years ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలకి అంటే స్కూల్ పిల్లలకి ఫస్ట్ వ్యాక్సిన్ వేసినాక 6 months తర్వాత సెకండ్ డోస్ వేయించుకోవాలి. సో ఫస్ట్ డోస్ ఇవాళ వేస్తే 6 months తర్వాత సెకండ్ డోస్ వేయించుకోవాలి. అలాగే 14 and above ఏజ్ వాళ్ళకి 3 doses ఉంటుంది. అంటే ఇవాళ వేసినాక సెకండ్ డోస్ 2 months తర్వాత, థర్డ్ డోస్ 6 months తర్వాత వేసే ఒక షెడ్యూల్, దీన్నే హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ షెడ్యూల్ అంటాం. కొంతమంది నాకు 45 years వచ్చినాయి, నాకు 40 years ఉన్నాయి అని వస్తూ ఉంటారు. నేను వ్యాక్సిన్ నాకు వేయించుకోవాలని ఉంది అని వస్తారు, నాకు సర్వైకల్ వ్యాక్సిన్ కావాలి అని. ఒక్కసారి ప్యాప్స్మియర్ అయినాక వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ లేదు అని నిర్ధారించినాక వాళ్ళకి ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. వాళ్ళు అది వేయించుకోవటం వల్ల ఈ షెడ్యూల్ ఫాలో అవ్వాలి వాళ్ళు. డాక్టర్ గారు, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అసలు సర్వైకల్ క్యాన్సర్కి లక్షణాలు ఎలా ఉంటాయి? సో లేడీస్ ముందుగానే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎవరు ఈ క్యాన్సర్ టెస్ట్ చేయించుకుంటే మంచిదంటారు? పెళ్ళైన ఒక 30 years ఏజ్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ నుంచి ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఇది మ్యాండేటరీ.
30 years తర్వాత ఒకసారి మ్యారేజ్ అయ్యి సెక్షువల్ ఇంటర్కోర్స్ అయ్యింది అన్నాక ఎవ్రీ 2 yearsకి అలాగే 5 yearsకి అలాగా ఈ యొక్క ప్యాప్స్మియర్ అనేది రిపీటెడ్గా చేయించుకోవాలి. సో యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ ఉంది అంటే దానికి సంబంధించిన ఎట్లా ఉంటుంది, వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. భార్యాభర్తలు కలిసినప్పుడు వాళ్ళకి బ్లడ్ స్టెయిన్డ్ డిశ్చార్జ్ అనేది కనపడుతుంది. ఆర్ కొంతమంది మహిళల్లో వాళ్ళకి ఒక రకమైన నీళ్ళు అని ఒక కంప్లైంట్తో వస్తారు, అంటే ఫౌల్ స్మెల్లింగ్ బ్లడ్ స్టెయిన్స్ డిశ్చార్జ్ అని. సో ఇది సర్వైకల్ క్యాన్సర్ ఒక లక్షణాలు. అలాగే కొంతమందికి మా ఇంట్లో నాకు ఫ్యామిలీ హిస్టరీ లేదు, నాకేమీ ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకునే వాళ్ళు ఎర్లీ స్క్రీనింగ్ ఈజ్ బెటర్. అదే ఇప్పుడు చెప్పేది, ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఎర్లీ డిటెక్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అని. మేడం, ఇప్పుడు ఒవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటి? సో దాన్ని ఎలా కనిపెట్టవచ్చు అంటారు? అంటే దాన్ని సైలెంట్ కిల్లర్ అని అంటూ ఉంటారు, ఎందుకు అలాగా? ఇప్పుడు ఏ క్యాన్సర్ అయినా సరే ఏదో ఒక సిమ్టమ్తో వాళ్ళు హాస్పిటల్కి రావటం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఓవరీ అంటే గర్భసంచి పక్కన 2 అండాశయాలు అనేది ఉంటుంది, దాన్ని ఓవరీ అంటాం. లేడీస్కి ఇది చాలా ముఖ్యమైన ఆర్గన్, ఎందుకంటే అక్కడి నుంచి తయారయ్యే ఎగ్ వల్లనే ప్రెగ్నెన్సీస్ అనేది వస్తుంది. ఓవరీ ఒక మంచి హార్మోన్ ప్రొడక్షన్ వల్లనే మనకి రెగ్యులర్ పీరియడ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఉమెన్ మెనోపాజ్ అటైన్ అయ్యే వరకు ఈ రెగ్యులర్ పీరియడ్స్ అనేది జరుగుతాయి. కానీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ఒక లంప్ ఏదైనా గెడ్డలాంటిది కానీ అట్లా ఏదైనా బయటపడుతుంది. గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఏదైనా వైట్ డిశ్చార్జో బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ అనేది తెలుస్తుంది. కానీ ఒవేరియన్ క్యాన్సర్ అట్లా ఉండదు, సైలెంట్గా ఉంటుంది, అది స్లోగా తయారవుతూ ఉంటుంది. యూజువల్గా ఉమెన్కి ఓవేరియన్ క్యాన్సర్ అని ఎప్పుడు అనుమానం రావాలి అంటే వాళ్ళకి సడన్గా ఉబ్బరంగా అనిపించిన, పొట్ట సడన్గా పెరుగుతున్నట్టు, అరుగుదల సరిగా లేదు, సడన్గా వెయిట్ లాస్ అనిపించిన, ఎక్కువ నీరసంగా అలసటగా అనిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ అల్ట్రాసౌండ్ టెస్టులు అనేది చేయించుకోవాలి. హాస్పిటల్కి వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ టెస్ట్ ద్వారా కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా ఒవేరియన్ క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయొచ్చు వాళ్ళకి. ఇది సైలెంట్ కిల్లర్ అని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ సిమ్టమ్స్ బాడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, ఆ వాయిస్ అనేది మనకి వినపడట్లేదు. సో కానీ లోపల పెరగటం అనేది బాడీకి చెప్తూ ఉంటుంది నాకు బాగాలేదు, ఓవరీలో మార్పు వస్తుంది అని. కానీ మనం పట్టించుకోకపోవటం వల్లనే అది మనం సైలెంట్ కిల్లర్ అనుకుంటాం. కానీ ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైతే వస్తారో దానికి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోవటం వల్లే చాలా మటుకు ఒవేరియన్ క్యాన్సర్ లేట్ స్టేజెస్లోనే చాలామంది మహిళలు వస్తూ ఉంటారు. మేడం, ఈ మధ్యకాలంలో మహిళలు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ వింటూ ఉన్నాం. సో గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి లక్షణాలని మహిళలు అంటే తక్కువ వేయకూడదు, అంటే ఎటువంటి లక్షణాలు మహిళల్లో కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలంటారు? మనకి ప్రతిసారి నెలసరి అంటాం, అంటే నెల వచ్చేది. ఇప్పుడు 30 డేస్కి ఒకసారి బ్లీడింగ్ వస్తుంది. అలాగే 3 to 8 days వరకు బ్లీడింగ్ అనేది అవుతుంది. ప్రతి మహిళ ఒక 3-4 ప్యాడ్స్ వరకు మారుస్తూ ఉంటారు. ఇంకోటి ఇంకా చూడాలి అంటే వాళ్ళు 3-4 అవర్స్కి ఒకసారి మార్చటం, పర్ డే 3 to 4 ప్యాడ్స్ వాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే లోపల అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటాం, అంటే వాళ్ళకి నెలసర్లు ఇంకా తొందరగా రావటం, ఎక్కువ రోజులు ఒక 8-10-15 రోజుల వరకు బ్లీడింగ్ అవటం, గడ్డలు పడటం, ఎక్కువసార్లు ప్యాడ్లు మార్చటం, కడుపులో నొప్పి రావటం, బాగా నీరసంగా ఉండటం, ఇట్లాంటి లక్షణాలు కనపడినప్పుడు ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఏదన్నా లోపల ప్రాబ్లం ఉందా అనేది ముందే హాస్పిటల్కి రావాలి. అలాగే కొంతమంది నెలసర్లు ఆగిపోయినాక మెనోపాజ్ అయినా కూడా కొంతమంది మహిళలలో బ్లీడింగ్ కనబడుతుంది. ఇంటి పక్కన వాళ్ళు ఇది సాధారణమే ఏం కాదు. ఇంకా కొంతమందికి బ్లీడింగ్ మెనోపాజ్ అయినాక ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవటం, ఆర్ 45, 49, 52 years వచ్చినా సరే ఒక 30 days బ్లీడింగ్ అయినా సరే పక్కనింటి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది పర్వాలేదు ఏం కాదు, ముట్లు ఆగిపోతున్నాయి, అందుకే ఈ బ్లీడింగ్ అట్లా కనబడుతుంది అని చెప్పి నిర్లక్ష్య చేస్తారు. సో ఆ టైం ఇది కూడా గ్రహించాల్సింది వాళ్ళు, ఇది ఒక సూచన, గర్భసంచి చెప్తుంది అని చెప్పి హాస్పిటల్కి ఖచ్చితంగా వచ్చి నిర్ధారణ చేయించుకోవాలి వాళ్ళు. ఎందుకు కనబడుతుంది అంటే ఇప్పుడు మనం చూస్తే లైఫ్ స్టైల్లో చాలా మార్పు వచ్చేసింది, మనం తినే ఆహారంలో చాలా మార్పు ఉంది. చాలామంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, లేట్గా ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. కొంతమంది మహిళలకి ప్రెగ్నెన్సీస్ అనేది రావట్లేదు. సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా
ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే అవసరం చాలా ఉంది వాళ్ళకి. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే మహిళల్లో జీవనశైలి మార్పులతో క్యాన్సర్ని నివారించుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు అధిక బరువు ఉన్నవాళ్ళు, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు చాలాసార్లు క్యాన్సర్ అనేది ఫస్ట్ కాజ్ జీవనశైలిలో మార్పులకే మనం ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు చూస్తే ఈ జీవనశైలిలో మార్పులు అంటే మనం అందరూ చెప్పేదే ఎక్కువసార్లు మనం వింటూనే ఉంటాం, కానీ చాలా తక్కువ పట్టించుకుంటాం. మనం తినే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మనం ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అంటే న్యాచురల్గా హోమ్ కుక్డ్ ఫుడ్, సీజనల్ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే మన ప్లేట్లో ఒక హాఫ్ ప్లేట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే ఉండాలి, అంటే కలర్ఫుల్గా రెయిన్బో కలర్స్ ఉండాలి. అప్పుడు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ అనేది ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ అంటే చిరుధాన్యాలు, ఎక్కువ ప్రాసెస్ లేని ఫుడ్స్ తీసుకోవాలి, అంటే మైదా లాంటి ఎక్కువ ఫుడ్స్ తీసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో బలం అనేది ఏమీ ఉండదు. అలాగే షుగర్ ఇది బాగా తగ్గించాలి. ప్రాసెస్ ఫుడ్స్, ఎక్కువ జంక్ ఫుడ్ అట్లాంటివి తీసుకోకూడదు. ఎక్కువ వాటర్ తీసుకోవాలి, హైడ్రేషన్, ఇవన్నీ మన హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఈ ఎక్కువ మనం చేయకూడదు ఏంటి అంటే మనం స్మోకింగ్, ఆల్కహాల్ అనేది బాగా అసలు చేయకూడదు. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది చేయకూడదు. షుగర్స్ అనేది బాగా తగ్గించాలి. ఈ కూల్ డ్రింక్స్ వీటిలో ఎక్కువ షుగర్స్ ఉంటాయి, సో ఆ షుగర్స్ అనేది బాగా తగ్గించాలి. ప్రాసెస్ ఫుడ్స్ అసలు తీసుకోకూడదు. వీటితో పాటు ఈ ఫుడ్ ఏదైతే మన ఆహార మంచి నియమాలు పాటిస్తూ ఈ ఒబిసిటీ, స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. అంటే ప్రతి మహిళ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక హాఫ్ అన్ అవర్ మినిమం రోజు నడవాలి. అంటే నేను ఇంట్లో వర్క్ చేస్తున్నాను, నాకు అదే సరిపోతుంది అంటే ఈ వర్క్ మీ బాడీకి అలవాటు అయిపోయింది. సో ఖచ్చితంగా లెగిసినాక ఒక హాఫ్ అన్ అవర్ ఒక 30 మినిట్స్ అయినా మీరు రిలాక్స్డ్గా నడవాలి. మీ ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ ఇట్లాంటివి చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక మినిమం స్టార్టింగ్ అయినా 10 to 15 మినిట్స్ అయినా మీరు పాటించాలి. ఎందుకంటే ఈ ఒబిసిటీ, స్ట్రెస్ వల్లనే కొన్ని కారణాలు, అంటే మనకి స్ట్రెస్ ఎక్కువ ఉండటం వలన, ఒబిసిటీ వలన డైరెక్ట్ క్యాన్సర్ రిలేటెడ్ కాదు, కానీ దానివలన వచ్చే మనకి ఆరోగ్యంలో మార్పు, హార్మోన్స్ ఎక్కువ అయిపోవటం, ఈ హార్మోన్స్ ఎక్కువ అవ్వటం వల్ల క్యాన్సర్కి రిలేటెడ్ అవుతుంది. సో అందుకని మనం ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నప్పుడు, అలాగే స్లీప్ 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఈ అన్నిటితో పాటు మనం స్క్రీనింగ్ టెస్ట్ గురించి ముఖ్యంగా పట్టించుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ అయినాక వ్యాక్సినేషన్ అనేది మర్చిపోకూడదు. ఈ మధ్యకాలంలో చాలా మందిలో అపోహ ఉంది మేడం, బయాప్సీ లేదా శస్త్రచికిత్సల వల్ల క్యాన్సర్ వస్తుందేమో అని. సో మీరేమంటారు? ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం ఉంది, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎట్లాగైతే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం, బీపీ పరీక్ష చేయించుకుంటాం, స్కానింగ్ చేయించుకుంటాం, అలాగే క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్ బయాప్సీ. ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న ప్లేస్ నుంచే ఈ యొక్క కొంచెం టిష్యూ అనేది తీసుకుంటాం. సో ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న ప్లేస్ నుంచే టిష్యూ తీసుకుంటున్నాం కాబట్టి క్యాన్సర్ పెరగటం అనేది ఉండదు. ఈ టిష్యూ తీసుకోవటం వల్ల, బయాప్సీ టెస్ట్ చేయటం వల్ల కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక పదం, కానీ క్యాన్సర్లో వెరైటీస్ ఉన్నాయి. ఏ క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే మన ప్రోగ్నోసిస్ బాగుంటుంది. క్యాన్సర్ వంశపారంపర్యం అంటారా మేడం? అంటే ఇప్పుడు ఒకరికి ఉంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వేరే వాళ్ళకి కూడా వస్తుంది అని అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇది చాలాసార్లు మనం వినే మాట ఇది. అవును, మన ఇంట్లో క్యాన్సర్, మా ఇంట్లో ఎవరికో ఉంది, మా అమ్మకు ఉంది, ఆర్ మా అమ్మమ్మకు ఉంది, నాకు కూడా వచ్చే అవకాశం ఉంది అనే మాటతో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు నా దగ్గర కూడా. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది అంటే మీకు క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది అని కాదు, కానీ మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. సో దీంట్లో రెడ్ ఫ్లాగ్ అని ఉంది, అంటే మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్, ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళ ఏజ్ చూడండి, లెస్ దెన్ 50 ఉంది వాళ్ళకి అంటే అప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి. ఇంకోటి, మీ ఇంట్లో క్యాన్సర్ ఎంతమందికి వచ్చింది, ఎక్కువ మందికి వచ్చిందా క్యాన్సర్, ఆర్ మీ దగ్గర చుట్టాలకి క్యాన్సర్ వచ్చిందా, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మీకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనేది డాక్టర్కి అర్థమవుతుంది. క్యాన్సర్లో జీన్స్ అనేది ఉంది, అంటే ఒకటి బ్రాకా జీన్ అంటే బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్, అలాగే ఓవరీకి సంబంధించిన క్యాన్సర్, ఇంకోటి లించ్ జీన్ అని ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి ఒకసారి హాస్పిటల్కి వచ్చినప్పుడు మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది క్యాన్సర్ది, సో మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. ఎక్కువ శాతం క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు 5 to 10% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఎక్కువ క్యాన్సర్లు వచ్చేది మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వలన, మనం తినే ఆహారం వలన, ఎన్విరాన్మెంటల్ చేంజ్ వలన, మన వయసు తగ్గట్టుగా వచ్చే క్యాన్సర్ల వల్లనే క్యాన్సర్ వస్తుంది. ఎప్పుడైతే మీరు హాస్పిటల్కి వస్తారో అప్పుడు మీరు డాక్టర్కి చెప్పాలి, మా ఇంట్లో క్యాన్సర్ హిస్టరీ ఉంది అనేది ఫస్టే డాక్టర్కి చెప్పాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముందుగానే దీన్ని గుర్తించాలి. సో వ్యాక్సిన్ తీసుకోవాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సో ఈ తీసుకోవటం వల్ల మీకు క్యాన్సర్ రిస్క్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మేడం, మీరు తరచుగా అంటూ ఉంటారు ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అని. అసలు దాని అర్థం ఏంటి? ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని నేను చాలా బాగా నమ్ముతాను. ఇప్పుడు మహిళలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ తనకి ఆరోగ్యం మీద చాలా జాగ్రత్తగా తను ఒక లైఫ్ స్టైల్, ఇప్పుడు తన జీవన శైలిలో మంచిగా జాగ్రత్తలు తీసుకుంటారు. తన తినే ఆహారంలో ఏం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది పోర్షన్ కంట్రోల్, ఇవన్నీ ఎట్లాగా తన ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, ప్లాస్టిక్ వాడుతున్నారా, స్టీల్ వాడుతున్నారా, గ్లాస్ వాడుతున్నారా, అలాగే తన ఇంట్లో వాడే ఆయిల్స్, తను డీప్ ఫ్రై ఫుడ్స్ తీసుకుంటున్నారా, ఇవన్నీ తను ఎంతైతే తన మీద తను కాన్సన్ట్రేట్ చేస్తుందో అంతే జాగ్రత్తగా తన ఫ్యామిలీని కూడా తను చూసుకుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఉమెన్ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెంట్లో ఉంటారో వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల లోపల పెరిగే బేబీ నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే హెల్దీగా పుడతారు. అంటే ఎప్పుడైతే మహిళ తన జాగ్రత్తగా ఉంటుందో, హెల్దీగా ఉంటుందో, ఆ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్దీగా ఉండటం వల్ల సొసైటీలో చాలా మంచి మార్పు ఉంటుంది, అవగాహన అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఒక కుటుంబం హెల్దీగా ఉంటారో వాళ్ళ పిల్లలు కూడా అంత బాగా చదువుకోవటం అనేది జరుగుతుంది, వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు, వాళ్ళు ఒక మంచి ప్రొఫెషనల్గా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. సో ఖచ్చితంగా సమాజంలో ఒక మంచి స్ట్రాంగ్ సొసైటీ అనేది ఏర్పడుతుంది. మేడం, ఈ సందర్భంగా మీరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క భర్తకి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే సందేశం ఏంటంటారు? ఇప్పుడు మనం లేడీస్ ఒకటే హెల్దీగా ఉంటాం కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉండాలంటే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. ఎప్పుడైతే కపుల్గా వాళ్ళు ఒక హెల్త్ పట్టించుకుంటారో వాళ్ళ పిల్లలు ఒక హెల్త్ బాగుంటుంది. సో ఇది ఒక సైకిల్. ఎప్పుడైతే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారో రేపు తల్లిదండ్రులు కూడా ఏజ్ పెరిగినప్పుడు వాళ్ళ హెల్త్ బాగుంటుంది. సో ఇది ఒక సైకిల్, ఒక మంచి సొసైటీకి నాంది. ఇంకోటి ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ హస్బెండ్ది, వాళ్ళ వైఫ్ ఒక హెల్త్ పట్టించుకోవటం. ఎప్పుడైతే మహిళ వాళ్ళ భార్య ఏదైనా ప్రాబ్లం చెప్తుందో అది నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎర్లీగానే క్యాన్సర్ని డిటెక్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మహిళ పట్టించుకోదో తన ఆరోగ్యం, వాళ్ళ హస్బెండ్ కూడా తను ఉన్న పనుల్లో పట్టించుకోకపోవటం వలన లేట్ స్టేజెస్లో క్యాన్సర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇంకోటి హస్బెండ్ ఫాదర్ కూడా ఇప్పుడు ఎట్లాగైతే పిల్లలు అప్పుడే వ్యాక్సిన్ వేయించుకుంటున్నారో వాళ్ళ ఒక కూతురు హెల్త్ కూడా తను పట్టించుకోవాలి. అంటే ఈ వ్యాక్సిన్ అంటే భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు వాళ్ళ కూతుర్లకి వ్యాక్సిన్ అనేది వేయించాల్సిన ఒక మంచి పెద్ద బాధ్యత వాళ్ళ ఒక ఫాదర్ మీద ఉంది. మేడం, మహిళలు ఏ ఏజ్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిదంటారు? ఒక మహిళ 30 years నుంచే తన క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. ప్యాప్స్మియర్ పెళ్ళి అయినాక ఒక 2-3 years తర్వాత నుంచే స్టార్ట్ చేయాలి. ఇది ఒక WHO ప్రకారంగా ఇది మ్యాండేటరీ. ఇది ఎన్నిసార్లు చేయించుకోవాలి అనేది చాలా ముఖ్యమైన షెడ్యూల్. ప్యాప్స్మియర్ ఒక 2-3 yearsకి ఒకసారి ఖచ్చితంగా ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలి. అదే HPV టెస్ట్తో కంబైన్ చేస్తే once in 5 years ఈ టెస్ట్లు అనేది చేయించుకోవాలి. సో నెక్స్ట్ దీంతో పాటు ఓవేరియన్ క్యాన్సర్ ఎప్పుడైతే మహిళ హాస్పిటల్కి వస్తుందో అప్పుడే అల్ట్రాసౌండ్ టెస్ట్ కూడా చేయించుకోవటం వల్ల ఎర్లీగానే ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి డిటెక్ట్ చేయొచ్చు. అలాగే వాళ్ళ ఇంట్లో మాత్రం ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఆర్ తనకి ఏదన్నా సమస్యలు ఏమైనా తెలుస్తున్నాయి ఈ గర్భసంచికి సంబంధంగా బ్లీడింగ్ కానీ వైట్ డిశ్చార్జ్ ఉంది అంటే ఇంకా తొందరగానే ఈ టెస్ట్లు అనేది ముందుగానే చేయించుకోవాలి. అలాగనే మేడం, యంగ్ లేడీస్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? క్యాన్సర్ అనేది ఒక 40-45 years నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే క్యాన్సర్ యంగర్ ఏజ్లో, ఇది చాలా రేర్, ముఖ్యంగా యంగ్ ఏజ్లో క్యాన్సర్ కనపడేది అంత కామన్ కాదు, అది కొంచెం రేరే. కానీ క్యాన్సర్ ఎప్పుడైతే యంగ్ ఏజ్లో వస్తుందో అది చాలా అగ్రెసివ్గా వస్తుంది, అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఏమైనా యంగ్ ఏజ్ అంటే less than 20 years ముందే ఏదైనా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఏదైనా గడ్డ కనపడటం, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవటం,
వాళ్ళకి బాగా అలసటగా ఉంది, ఇట్లాంటి ఏమైనా చిన్న సిమ్టమ్ అయినా అది వార్నింగ్ సైన్. ఖచ్చితంగా వాళ్ళు తొందరగానే హాస్పిటల్కి రావాలి. ఎందుకంటే ఒక పెద్ద ఏజ్లో వచ్చే క్యాన్సర్ స్లోగా గ్రో అవుతుంది, దానికి ట్రీట్మెంట్ ఈజీ. కానీ యంగర్ ఏజ్లో వచ్చే క్యాన్సర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది, అందుకని అది లేట్ స్టేజ్లో వస్తుంది కాబట్టి కొంచెం ట్రీట్మెంట్ జాగ్రత్తగా తీసుకోవాలి వాళ్ళు. మేడం, వన్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే చాలా మందిలో అపోహ ఉంది మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో దీనికి మీరేమంటారు? క్యాన్సర్ తిరిగి రాకూడదని మనం అనుకుందాం, కానీ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశం చాలా రేర్. క్యాన్సర్ తిరిగి వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఒకసారి క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలామంది కంప్లీట్గా క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన మా ఫ్రెండ్సే వాళ్ళ మదర్ బ్రెస్ట్ క్యాన్సర్తో ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పటికి 25 years అయిపోయింది, చాలా హెల్దీగా ఉన్నారు. కాకపోతే క్యాన్సర్ రాదు అనేది ఖచ్చితంగా రీసెర్చ్లో లేదు. సో వచ్చే అవకాశం ఉంది. సో మనం క్యాన్సర్ ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ తీసుకున్నారు, పూర్తిగా నయం అయిపోయింది అంటే క్యాన్సర్ రాదు, కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. కానీ కొంతమందిలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే క్యాన్సర్ ఇంతకుముందు కనపడిందో అక్కడే రావచ్చు, ఆర్ వేరే ప్లేస్లో రావచ్చు, అది రికరెన్స్ అంటాం. కొంతమందికి కంప్లీట్గా డిఫరెంట్ క్యాన్సరే రావచ్చు, అదే క్యాన్సర్ రావాలని లేదు. సో క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది డాక్టర్ చెప్పిన ఫాలోఅప్ విజిట్స్ని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు వెళ్ళాలి. ఫాలోఅప్ విజిట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడున్న ఆంకాలజిస్ట్ ఎవరైతే మిమ్మల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు దాని ఒక ఎట్లా ఉంటుంది, ఎప్పుడు రావచ్చు అనేది. అందుకే వాళ్ళు విజిట్స్ ప్లాన్ చేస్తారు. చాలామంది క్యాన్సర్ ఒక ఫాలోఅప్ విజిట్స్ కొన్ని సంవత్సరాలు వెళ్ళినాక నాకు బాగానే ఉంది, సేమ్ టెస్టులు చేస్తున్నారని నిర్లక్ష్యం చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫాలోఅప్ విజిట్స్ ఎంత ఇంపార్టెంటో అలాగే వాళ్ళ జీవన శైలిలో మార్పులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి. సో వీటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు, వచ్చినా సరే ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. మేడం, చివరిగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మీరిచ్చే సందేశం ఏంటంటారు? ఇవాళ February 4th వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, క్యాన్సర్ అంటే భయపడొద్దు. క్యాన్సర్ గురించి మనం ఎప్పుడు భయపడతాము అంటే అది తప్పు ఇన్ఫర్మేషన్ వల్లే మనం భయపడతాం. సో క్యాన్సర్ గురించి భయపడొద్దు. గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య అంశాలు, మీరు ఎర్లీగా డిటెక్ట్ చేయాలి, ముందుగానే గుర్తించాలి, అవగాహన ఉండాలి, ఖచ్చితంగా వ్యాక్సిన్ షెడ్యూల్ ఫాలో అవ్వండి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే మాట చెప్తున్నారు, ప్రివెంటివ్ హెల్త్ మన భవిష్యత్తు భద్రత. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విషయం చెప్తున్నారు, అది ప్రివెంటివ్ హెల్త్ మన భవిష్యత్తు భద్రత. సో ఇంకోటి, మనకి ఇప్పుడు బడ్జెట్లో కూడా 10,000 కోట్లు బయోఫార్మా శక్తి పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఈ క్యాన్సర్ డ్రగ్స్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. సో ఈ క్యాన్సర్ మందులు కూడా ఖచ్చితంగా రేట్లు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ అందరికీ తెలియాలనే ఒక ముఖ్య సందేశమే, అందరికీ అవగాహన ఉండాలి క్యాన్సర్ గురించి, ముందుగానే గుర్తించుకోవటం ఈజీ, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ప్రివెన్షన్. సో అందరూ జాగ్రత్తగా వ్యాక్సిన్ షెడ్యూల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మహిళలకి చాలా అవేర్నెస్ ఇస్తున్నారు మీరు, బయట కూడా ఇన్ ఛానలే కాకుండా బయట కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సో తప్పకుండా మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నా కూడా తప్పకుండా మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. సో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.